హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం కొత్త టాపిక్ గురించి తెలుసుకుందామండి. ప్రభుత్వం భారీ శుభవార్త. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు. ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వాలని చెప్పి ప్రకటన చేశారండి. అసలు ఈ స్కూటర్లు పొందాలంటే అర్హతలు ఏంటి, దరఖాస్తు ప్రక్రియ ఎలా చేసుకోవాలి, అలాగే ఈ ప్రక్రియలో లబ్ధిదారులకు ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో మీకు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. డ్వాక్రా మహిళలకు శుభవార్త. ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు పెద్ద శుభవార్తను ప్రకటించింది. మహిళలు ఆర్థిక స్వావలంబనను పెంచేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు ఆటోలు అందించినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ పథకం ద్వారా అనేక మంది మహిళలు స్వయం ఉపాధిని పొందే అవకాశం కలిగి ఉంది. డ్వాక్రా ఉమెన్ స్కూటర్ పథకం యొక్క ముఖ్యాంశాలు: ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ. డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్వాక్రా మహిళలు లేదా వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు. వాహనాల రకాల వివరాలు: ఎలక్ట్రిక్ స్కూటరు 1,30,000 విలువ కలిగింది. అలాగే ఎలక్ట్రిక్ ఆటో 3,70,000 విలువ కలిగింది. మెప్మా అండ్ ర్యాపిడో భాగస్వామ్యం. ఈ పథకాన్ని మెప్మా మరియు ర్యాపిడో సంస్థల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. డౌన్ పేమెంట్ సబ్సిడీ. మెప్మా సంస్థ డౌన్ పేమెంట్కి రాయితీ అందిస్తుంది. ఆర్థిక సహాయం. ర్యాపిడో సంస్థ నెలకు 500 రూపాయల చొప్పున ఏడాది పాటు మద్దతు అందించనుంది. డ్వాక్రా ఉమెన్ స్కూటర్ పథకంలో ఎలా పాల్గొనాలి అంటే అర్హతలు ఏమిటి, దరఖాస్తు ప్రక్రియ ఏమిటి, లబ్ధిదారులకు ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసుకుందాం. అర్హతలు: డ్వాక్రా మహిళలు లేదా వారి కుటుంబ సభ్యులు ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. దరఖాస్తు ప్రక్రియ: మెప్మా అధికారుల ద్వారా దరఖాస్తులను అందుబాటులో ఉంచనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారులకు ప్రయోజనాలు: స్వయం ఉపాధి అవకాశాలు, నగర ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో రవాణా సదుపాయం, ప్రభుత్వ ఆర్థిక మద్దతుతో సులభంగా వాహనాలు పొందే అవకాశం. అలాగే ప్రాంతీయ ప్రయోజనాలు కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ పథకం ముఖ్యంగా అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లా వంటి పట్టణాల్లో రవాణా సమస్యలు పరిష్కరించేందుకు మేలు చేస్తుంది. నగర బస్సులు లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పథకం ద్వారా ప్రజలకు సులభ రవాణా సదుపాయాలు అందించనున్నారు. అలాగే ఇంపార్టెంట్ నోట్స్ కూడా తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డ్వాక్రా మహిళలకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఉపాధి అవకాశాలు పెంపొందిస్తుంది. రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ఈ పథకం మహిళల ఆర్థిక స్వావలంబనను మరియు బలోపేతం చేయనుంది. అర్హులైన వారు త్వరగా దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి 10 మందికి ఉపయోగపడేలాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.